అన్ని ఉద్యోగాలు బ్యాక్డోర్లు అమ్ముకుంటున్నారన్న. ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఫ్రెషర్సే కాదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా బ్యాక్డోర్లు అమ్ముకుంటున్నారని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ నాకు కమెంట్ చేయడం జరిగింది. అయితే అన్ని ఉద్యోగాలు బ్యాక్డోర్లు అమ్ముకుంటున్నారు అనేది మాత్రం 100% అబద్ధం. చాలామంది బ్యాక్డోర్ పేరుతో చాలామంది స్టూడెంట్స్ని, ఆస్పైరింగ్ సాఫ్ట్వేర్ క్యాండిడేట్స్ని, సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లక్షలు వసూలు చేసి, ఇండియాలో ఆర్థిక నేరాలకి అంత బలమైన చట్టాలు ఉన్నా దానికి సంబంధించి లూప్ హోల్స్ను వాడుకొని తప్పించుకొని కంపెనీల మీద కంపెనీలు పెడుతూ వందల మందిని మోసం చేస్తూ దర్జాగా తిరుగుతూ ఉన్నారు. ఈ విషయం ఏంటి అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్రెండ్ ఎలా ఉందంటే, మోసం చేసేవాడిది కాదు తప్పు, మోసపోయేవాడిది అన్నట్లు తయారైంది వ్యవహారం. అందరూ కూడా కోర్సుకి జాయిన్ అయ్యి మంచిగా కోర్సు నేర్చుకొని ఎలా జాబ్ తెచ్చుకోవాలి, ఏం చేయాలని ఆలోచించకుండా కొంతమంది, అందరూ కాదు కొంతమంది, సో నాకు ఎంత కోర్సు నేర్చుకున్న జాబ్ రావట్లేదు ఒక మైండ్ సెట్లో పడిపోతున్నారు. అన్ని ఉద్యోగాలు బ్యాక్డోర్లు అమ్ముకుంటున్నారు, నేను ఉద్యోగం ప్రయత్నం చేసే ఉపయోగం ఏముంది, ఇలా ఒక మైండ్ సెట్లో పడిపోతున్నారు. విచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. చాలామంది బ్యాక్డోర్ ఉద్యోగాలు పెడితే మోసాలు జరుగుతున్నాయి, కానీ వచ్చినవాడు ఎక్కడో మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఒక తమ్ముడు నన్ను అడిగాడు, అన్న ఈ విధంగా జరుగుతూ ఉంది, అన్ని ఉద్యోగాలు బ్యాక్డోర్లు అమ్ముకుంటున్నాను, నేను కోర్సు నేర్చుకుని ఉపయోగం ఉందన్న. సరే, ఫర్ సపోజ్ అలాగే అనుకుందాం, ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. సరే, ఉద్యోగం అంటే బ్యాక్డోర్ల ద్వారా తెచ్చుకున్నావు, జాబ్ చేయకుండా నీదే స్కిల్ లేకుండా కంటిన్యూ ఎలా అవుతావు? స్కిల్ అనేది మ్యాటర్స్. అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ప్రొఫైల్కి ఏ సూట్ అవుతుంది, సో దానికి సంబంధించి మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకొని దాన్ని మంచి పర్సూ చేయండి. డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. ఇట్ డజంట్ మ్యాటర్. సో ఉద్యోగాలు పోతున్నాయా, లే ఆఫ్స్ అవుతున్నాయా, ఏ వస్తుందా, ఇంకోటి వస్తుందా, లేకపోతే రెసిషన్ వస్తుందా, యూఎస్ బ్యాంక్రప్ట్స్ అవుతున్నాయా, సో ఇంకో బ్యాంకులు దివాలా తీసే పరిస్తున్నాయా, లేదా కంపెనీస్ ప్రాజెక్టులు క్యాన్సిల్ చేస్తున్నాయా, సో యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఇండియా నుంచి ఫిలిప్పైన్స్కి, వియత్నాంకి వెళ్ళిపోతున్నాయి. ఇట్ డజంట్ మ్యాటర్. మనకు ఉండే ఆపర్చునిటీస్ మనకు ఉంటాయి, మన స్కిల్ ఉంటాయి.